హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే మా ఫామ్లోకి వచ్చాం. ఈడు మా తమ్ముడు ఫ్రెండ్స్, నేను ఈడు అన్నీకి ఫ్రెండ్స్. ఇలా ఏంటంటే మా ఫామ్లో అక్కడ ఆవులు అవి ఉన్నాయి, పాలు అవి ఇప్పుతున్నాం. ఇంకా ఇది మా కారు, ఇది మా కారు. అంటే సరదాగా అలా చిల్ అవుతాం. ఇంకో మా పెయ్యి చూడండి, హెచ్ఎఫ్, ప్యూర్ హెచ్ఎఫ్. చెప్పరా దీని కెపాసిటీ చెప్పు ఒకసారి. చూసారా, పెద్దదైతే 8 లీటర్స్ పాలు ఇస్తుంది అంట. సో పెద్ద అయ్యే వరకు మేము వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అది చూసారు కదా, అట్లన్నిటికీ మేనేజ్మెంట్ ఆఫ్ ఓనర్ హీస్. అండ్ ఇదిగో ఇది ఒకటి ప్యూర్ ముర్రా ఇది ఫ్రెండ్స్, ప్యూర్ ముర్రా. ఇదిగో చెప్పు, గట్టి చెప్పు. ఫ్రెండ్స్ ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ప్రెసెంట్? ఫస్ట్ టైం ఈనింది, ప్రెసెంట్ 4 లీటర్లు పాలు ఇస్తుంది. ఫస్ట్ లాక్టేషన్లో 4 లీటర్లు పాలు ఇస్తుందట. ఓకే, సెకండ్ టైం అయితే పక్క తక్కువలో ఒక 6 అయినా పక్క ఇస్తుంది. రోజుగా పూటగా? పూటకి చెప్పండి. పూటకి 6 లీటర్ పక్క ఇస్తుంది. నెక్స్ట్ ఈతకి ఇప్పుడైతే ప్రెసెంట్ 4 ఇస్తుంది ఫ్రెండ్స్. ప్యూర్ ముర్రా ఇది. పిఏ కొంచెం చూసారు కదా, ఇలా ఒక ప్యూర్ హెచ్ఎఫ్, ప్యూర్ గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి. ఇంకా ఏంటి ఉన్నాయి సార్? రెండు హెచ్ఎఫ్స్, ఒకటి ఇంటి దగ్గర ఒకటి ఉన్నాయి, ఒకటి ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది. ఓకే, అవి కూడా చూపిస్తాం ఇప్పుడు మీకు. ఇది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి. ముర్జెర్సీ అనమాట అది ఇంటి దగ్గర ఉన్నదా? అది గైస్, ఇంకో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దీని గురించి చెప్పు నువ్వు వాళ్ళకి. ఇది ఒకటి ఆవు, దీన్ని చూపెడతాం. ఇది మా ఇంటి దగ్గర పుట్టింది, పుట్టి పెరిగింది. హోమ్ మేడ్ ఫుడ్ ఎలాగో అలాగే హోమ్ మేడ్ ఆవు కనుక ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇది ఒక 3 లీటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం అయితే ఇది ఒక 8 లీటర్స్ ఇస్తుంది. అలా తయారు 8 లీటర్స్ వస్తుంది ఇది చెప్పింది. చూసారు కదా, 3 ఇచ్చి ఆవు 8 ఎత్తుంది, 8 ఇచ్చి ఆవు 10 ఎత్తుంది అని చెప్తున్నది. ఇదిగో మీకు కావాలంటే ఒకసారి కొనుక్కొని పట్టుకు. హీ ఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫార్మ్. ఇదిగో ఇది మెయిన్ డైరెక్టర్. ఇంకా చూపించి ఇది ఎన్నెత్తుందో చెప్పు. ఇది ఇప్పుడే 8 లీటర్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి తర్వాత ఒక 10 లీటర్స్ వరకు ఇస్తుంది. ఇది ఇప్పుడే ఒక 8 లీటర్స్ ఇస్తుంది. నెక్స్ట్ టైం ఒక 10 లీటర్స్ అయితే ఇస్తుంది. ఇదిగండి బాగుంది. ఎన్ని లీటర్లు అవుతుందండి ఇది ఆవు? ఈ ఆవు ఈయన వెంటనే 8 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు 6 ఇస్తుందండి. ఇది ఇంకొక 2 నెలలు పోయాక అప్పుడు 4 ఇస్తుంది. ఇంకొక 2 నెలలు పోయాక ఇవ్వదండి? అప్పుడు సూలుతో ఉంటుంది. బాగుందండి. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్లో స్టార్టింగ్ 8 కాస్త 6 కాస్త 4 అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ పెరుగుతుంది. ఈ ఫార్మింగ్ బిజినెస్లో ఎప్పుడు కాన్స్టెంట్గా వస్తుందని మీరు ఎప్పుడు అనుకోకండి. చెప్పండి సార్. ఇది స్టాక్స్ లాగా ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు. అది సో మనం ఎప్పుడు ఫుడ్ మాత్రం కాన్స్టెంట్గా వేయాలి, పెట్టాలి. మరి అది తప్పు. అవి పాలు తగ్గుతాయి, మనం ఏం చేయలేం. తింటామో అవి కూడా అలాగే తినాలి. అది